శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి. నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాల్స్ని. అందరూ ఎలా ఉన్నారు? ఈ నెల 23వ తారీఖున మీకు ప్రతి ఒక్కరికి తెలుసు సుదర్శన హోమం అనేది కూడా మనం చేయబోతున్నాం. ఈ సుదర్శన హోమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొనండి. ఈ సుదర్శన హోమంలో పాల్గొన్నటువంటి వారికి ఎల్లవేళలా ఆ మహావిష్ణువు ఎప్పుడు కూడా మీ వైపు మీకు అదృష్టాన్ని కలిగించడంలో ఆ యొక్క మహావిష్ణువు లక్ష్మీదేవి అనుగ్రహం మీరు తప్పక పొందుతారండి. సంవత్సరానికి ఒకసారి ఈ సుదర్శన హోమం అనేది కూడా మేము జరిపిస్తున్నాం. కాబట్టి నేను ఇంతకంటే ముందు తిరువనంతపురం శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవస్థానం, మనం ఈ యొక్క తిరువనంతపురం అక్కడికి వెళ్ళి స్వామివారిని దర్శించుకున్న తర్వాత, స్వామివారి ఆశీస్సులు పొందిన తర్వాత నేను ఈ క్రమంలో ఈ వైకుంఠ ఏకాదశి అనగా ఎల్లుండి 23వ తారీఖున నేను వైకుంఠ ఏకాదశి రోజున నేను చక్కగా సుదర్శన హోమం అనేది కూడా నేను చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సుదర్శన హోమంలో ప్రతి ఒక్కరు అర్హులేనండి. ఈ సుదర్శన హోమం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ అనేది స్వామివారి ఈ యొక్క ప్రసాదాలు మరియు మనం హోమం కాల్చినటువంటి భస్మం విభూది మీకు పంపించడం జరుగుతుంది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. చాలా మంచి జరుగుతుందండి. ఈ సుదర్శన హోమం అనేది కూడా దీనివల్ల ఎప్పుడు కూడా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు, తర్వాత మనస్సు ఎప్పుడు కలవరపడుతున్నటువంటి వారు, తర్వాత ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నిస్తూ ఉద్యోగ అవకాశాలలో చాలా వరకు 1 మార్కు 2 మార్కులు 3 మార్కులు మిస్ అవుతున్నటువంటి వారు, విదేశాలకు వెళ్ళాలన్న ఒక కళ నెరవేరకపోయినటువంటి వారికి ఈ యొక్క సుదర్శన హోమం, అదేవిధంగా భార్యాభర్తల సమస్యలు ఉన్నటువంటి వారికి, సంతాన సమస్యతో బాధపడుతున్నటువంటి వారికి, రుణగ్రస్తులైనటువంటి వారికి ఈ సుదర్శన హోమం కూడా ఎంతో చక్కగా ఉపయోగపడుతుందండి. కాబట్టి మీరు ఖచ్చితంగా ఎల్లుండి సుదర్శన హోమంలో మీరు స్వామివారిని ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి. ఇంటి దగ్గర మీ దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల్లో నేను అదే రోజు ఈ సుదర్శన హోమం చేస్తాను. నాకు తెలిసి మీకు మంచి జరుగుతుందండి. దానిలో ఎటువంటి సందేహం లేదు. మనకు టైం అనేది చాలా తక్కువగా ఉంది. మన ఆఫీస్ నెంబర్కి కాల్ చేసి చక్కగా సుదర్శన హోమంలో ప్రతి ఒక్కరు పాల్గొనండి. సర్వే జన సుఖినో భవంతు.